హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, నేను ఊరెళ్తున్నాను. అది కూడా మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ హారతి ఇస్తున్నారు కదా, తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు, ఓన్ తమ్ముడు అనమాట. సో చిన్న తమ్ముడు. వీళ్ళ ఇంట్లో ఈరోజు ఎల్లమ్మ పూజ చేస్తున్నారు. అందుకే మేమంతా పాల్గొనడానికి వచ్చామండి. సో నేనైతే ఈరోజు వీడియో లైవ్గా పెడుతున్నాను. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే డైరెక్ట్గా చూస్తే వీడియో చాలా చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పూజ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేస్తారనమాట. సో అందుకే ఇది ఈవినింగ్ టైంలో ఉంటుంది. ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కంటిన్యూగా చూసేయండి. హాయ్ హాయ్ చెప్పాలి అందరూ. వీడియో హాయ్ హాయ్ అందరు ఎవరెవరు వచ్చారు? హాయ్ హాయ్ చెప్పండి మీరు కూడా. నాకెందుకు హాయ్, వీడియోకి హాయ్ చెప్పాలి. ఇష్టం ఎట్లనన్నా పెట్టు. బొట్టు ఎట్లా పెడతారు? 5 బొట్లు పెట్టు, 3 పసుపు పెట్టు. అదే ఎట్లనన్నా అలంకరించు, నీ ఇష్టం. దండ అక్కడ చెంగ మళ్ళీ చూడరు, కింద పెట్టకుండా అగరబత్తి ఇవి గడుగు ఎట్లా చేస్తారు? ప్రసాదం పెట్టి అన్నపూర్ణ ఇక్కడ అది పెట్టను తీసిన పెట్టు. అయిపోయినాయా? ఒకటి ఇప్పుడు ఉండాలి, ఇంకోటి సరే సరే ఉంది. 4 పెట్టినా కదా, 4 కొబ్బరికాయ కూర్చే ముందర అవి బోర్ మీద రాయి మీద పట్టమ్మా. ఏ రోజు రోజుకి అదే చేయాలి. కొత్తగా అన్ని చేస్తారు. రేపు పూజలు చేయని వాళ్ళు వచ్చింది చేస్తూనే ఉంటాను. అప్పుడు ఆకుండా నీళ్ళు పోతున్నాయి, కొట్టు పోయి గంగమ్మ మీద బొట్లు పెట్టాలా? పెట్టు పెట్టు వద్దని ఎవరు చెప్పింది? కొనాకు పెట్టాను చెప్తుంది. ఎందుకు అంటే బొట్లు కెమికల్ లట్టె పెట్టకు. నైవేద్యమో తాన పెట్టి ఇది తాన పెట్టు. ఒకటే పెట్టు. నీళ్ళు ప్రోక్షణ చేయి, గట్ల పెట్టు. తిప్పు నీళ్ళు. ధూపం తిప్పినవా? అవుతుంది. అదే ధూపం దీపం నైవేద్యం పథకం. నైవేద్యం గంగమ్మ తల్లికి నైవేద్యం సమర్పయామి. దూరం పెట్టు. తాతనైతలే కింద మట్టి గట్టి. జై బలో గంగమ్మ మాతాకి జై. ఒకసారి జై బలో గంగమ్మ మాతాకి జై.
చెప్పండి. వినిపిస్తలేదు. ఇక్కడ నుంచి ఇట్లా చెప్పాలన్నమాట. రవీందర్ రవీందర్ చెప్పు చెప్పు రవి అని చెప్పు. ఆరుమల్ల మహేష్ బాబు. వెళ్ళండి. హీరో మహేష్ బాబా కాదు కాదు, ఆరుమల్ల మహేష్ బాబు. కోల్కంపల్లి శివకుమార్. ఎన్ని వంకర్లు ఉన్నాయి అమ్మ నీ మొగుడికి. చాలా విజయ్ కుమార్. పటూరి విజయ్ కుమార్. వావ్ సూపర్. పటూరా పప్పటూరా? చెప్పు చెప్పు చెప్పు. నిన్నెవరు అడగలేరు, మేము అడుగుతాం. నాళ్ళపురం సుధీర్. వావ్ సూపర్. నాళ్ళపురమా? వెళ్ళమ్మా. కోల్కంపల్లి వీరశివ నాగరాజు. వెళ్ళండి. నాగరాజు నిర్మల్. ఓకే చెప్పు లక్ష్మి. ఓకే చెప్పు అనుష. ఇదేంటి గుడ్ గుడ్ చెప్పకపోతే మీరు హైలైట్ అవుతారు. చెప్పకపోతే హైలైట్ అవుతారు. రవీందర్ బాబు. తిరుపతి టికెట్ వచ్చిందా? ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్పాలి. ఏం చెప్పాలి? అన్న పేరు తెలుసు కదా. వాళ్ళకి మస్తు తెలుస్తుంది. చెప్పకపోతే మీరే ఎక్కువసేపు. లక్ష్మయ్య ఏమనాలి మరి? లక్ష్మయ్య నా కొడుకు అంత ప్రేమతో మీ అమ్మ పొద్దుగాలనే పెట్టుకొని తెచ్చిందేమో పరమాన్నం. పరమాన్నం తిన్నాడు. సిరా అయితే తింటాడు. అడిగి 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 చేసుకోమ్మా. హాయ్ చెప్పవే. లక్ష్మి బాగున్నారా? ఎవరాలు? వాడప్పుడు దగ్గర వెళ్ళమ్మ పూజ అయ్యింది. ఇగో మేము ఇన్ని వెరైటీలు చేస్తున్నాం. మా వదిన దగ్గర ఇన్ని వెరైటీలు నా దగ్గర ఏం లేవు. ఎందుకు తినేసిరా అప్పుడే? ఇగో ఇది అప్పం చేసిన నా దగ్గర ఏం. ఇగో పరమాన్నం, వంకాయ కూర, రకరకాల పాయసం చాలా చాలా బాగుంది. తిన్నాక చెప్పాలిగా, తినకముందే చెప్తారు. తిన్నాక చెప్పాలి, తినకముందే చెప్పొద్దు. చాలా బాగుంది పాయసం, సూపర్. మీకేది నచ్చింది? మీరు ఇంకా తినలేదా? మీకు వదిన గారు మీకేం నచ్చింది? నాకు అన్ని నచ్చాయి, అన్ని బాగున్నాయి. ఆనందంగా ఉన్నారా? ఆనందంగా ఉంది, చాలా అత్తమ్మ మీకేం నచ్చిందో? నా మానస్ ఎక్కడ? నా మానస్
పుట్టింటికి వచ్చారు మీరు, మీ ఏమని అడగాలి? మీ 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 ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పుట్టింటికి వచ్చారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. హ్యాపీయా? ఒక్క హ్యాపీ ఒక్కటే ఫీల్ అవుతున్నారా మీరు? ఇంకా వేరే ఏం ఫీల్ అవుతున్నారా? మేము చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాము ఈరోజు. మీ అనుభూతి ఎలా ఉందో, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో చెప్పండి. మేము ఎట్లా ఫీల్ అవుతున్నామా? మ్మ్. మా అమ్మ ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకు. వావ్. మా బిడ్డలు, మా మన్మలు, మన్మరాండ్లు, మరదండ్లు, కోడండ్లు, ముని మన్మలు అందరితోటి నాకు హ్యాపీగా ఉంది. మీ అమ్మాయి పక్కనైతే లేదుగా? మా అమ్మ పక్కన ఉన్నట్లే ఉంది మాకు. మా అమ్మ ఉన్నట్లే ఉంది మాకు. మా అమ్మమ్మ అని మా బిడ్డలందరూ ఫీల్ అవుతుంది. మా అమ్మమ్మ వాళ్ళకి పోయినామని. వీళ్ళంతా అర్థం వస్తుందా? తినేటప్పుడు కూడా వాళ్ళంట. పెద్దమ్మ చేసింది కాబట్టి ఎవరు తినలేరు. ఇప్పుడు వాళ్ళు వడ్డిస్తున్నారు కాబట్టి ఆ పెద్దమ్మ తింటుంది. అట్లా కూడా అనుకోవాలి. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్లో షేర్ చేయండి. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్. నేను ఈ 3 years బ్యాక్ కూడా సేమ్ ఆ పూజ ఉండే రోజు, అలాగే బొడ్రాయి పండుగ రోజు ఉండే వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.